కీర్తన గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం ఒక చిన్న కీర్తన మనం చదువుకుందాం. 149వ కీర్తన మనం చదువుకుందాం. సామ్ 149. నేనే చదువుతాను, తర్వాత అవసరమైన వచనాలు సహోదరులు సహాయం చేస్తారు. ఎక్కువగా కాకుండా తక్కువగానే వర్తమానం అందించి ముగించాలని నేను ప్రయత్నం చేస్తాను. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకొను సమాజంలో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. ఇశ్రాయేలీయులు తమను పుట్టించిన వారిని బట్టి సంతోషించుదురుగాక. సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక. తంబురతోనూ సితారతోనూ ఆయనను గూర్చి గానము చేయుదురుగాక. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక. వారు సంతోష భరితులై తమ పడకల మీద ఉత్సాహ గానము చేయుదురుగాక. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి. అన్యజనులకు ప్రతిదండన చేయుటకును, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను, ఇనుప సంకెళ్లతో వారి ఘనులను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును, వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులకందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించుడి. చదువుబడిన ఈ చిన్న కీర్తన చేరువచ్చిన మన అందరి ఆత్మీయ జీవిత క్షేమం కొరకై ప్రభువే మన కొరకు దీవించి మనకు వివరించునుగాక. దైవ సేవకులు రత్నాకర్ గారు, పాల్గాంధీ గారు, వారికి చేరువచ్చిన మీ అందరికీ, బెంగళూరు గాస్పెల్ హాల్ అసెంబ్లీ నాయకులుగా ఉన్న ప్రియులకు, కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారికి ప్రేమవందనాలు తెలియజేస్తున్నాను. దాదాపుగా 3-4 సంవత్సరాల క్రిందట ఇక్కడే షాలేం అసెంబ్లీ తరఫున, ఎబెనెజర్ అసెంబ్లీ తరఫున జరిగిన బైబిల్ క్లాసెస్ లేక వార్షిక సభలలో ఆరాధన సంబంధించిన కొన్ని విషయాలు కీర్తనల గ్రంథంలో నుండి మనం ధ్యానం చేశాం. మీరు చాలామంది హాజరయ్యారు. నేను మరలా సొంతానికి అదే గ్రంథంలో నుండి చదువుతూ ఉన్నాను. ఆరాధికునికి, ప్రభు సన్నిధికి లేక మందిరానికి ఉండే సన్నిహితమైన సంబంధాన్ని సంఘాలలో జ్ఞాపకం చేయాలని కొంత భారం ప్రభు నాకు అనుగ్రహించాడు. తెలిసిన విషయాలే, కానీ వాటిని సరైన రీతిగా మనము గ్రహించి జీర్ణం చేసుకొని మన జీవితాలలో మనము అమలు చేయడం అవసరం. వాటి ద్వారా ఆత్మీయ జీవితంలో మనం ఇంకా కొంచెం అభివృద్ధి పొందగలం. దానికి సహాయకరంగా ఈరోజు ఉదయకాలం ఒక చిన్న తలంపు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ 149వ కీర్తన లాస్ట్ బట్ వన్. 150 కీర్తనలు ఉన్న గ్రంథములో ఇది చివరి కీర్తనకు ముందున్న కీర్తన. 146వ కీర్తన ప్రారంభించి 146, 147, 148, 149, 150 ఈ 5 కీర్తనలు హల్లెల్ హిమ్స్ అంటారు, హల్లెల్ సామ్స్ అని.
అవి హల్లెలూయా హల్లెల్ అనే శబ్దంతో ప్రారంభించి అదే శబ్దముతో ముగింపు అవుతున్నటువంటి కీర్తనలు. మీరు చూసుకుంటే ఈ 5 కీర్తనలు యెహోవాను స్తుతించుడి అని ప్రారంభిస్తాడు. మళ్ళా యెహోవాను స్తుతించుడి అనే మాటతోనే ముగిస్తాడు. ఇవన్నీ స్తుతి కీర్తనలే. వాస్తవానికి 150 కీర్తనలో ఎక్కువగా స్తుతి కీర్తనలు ఉన్నాయి. కొన్ని ప్రార్థనా గీతాలు ఉన్నాయి, మరికొన్ని ఉపదేశ గీతాలు ఉన్నాయి. ఆయా భక్తుల ద్వారా ప్రభు వాటిని మనకు అందించాడు. హెబ్రీ భాషలో వ్రాయబడిన, హెబ్రీ భాష తెలుగు భాష ఎరిగిన దైవ భక్తి గల ప్రియుల ద్వారా అనువాదం చేయబడి ఈనాటికి మన చేతిలో అవి గ్రంథ రూపంగా ఉన్నాయి. వీటిలో ప్రభువును ఎలాగూ ఘనపరచగలం, స్తుతించగలం, వర్ణించగలం, కొనియాడగలం, హెచ్చించగలం, జ్ఞాపకం చేసుకోగలం, పూజించగలం. ప్రభు యొక్క దైవత్వ మహిమలను మనం ఎలాగూ ఆకలింపు చేసుకొని ఆ వెలుగులో ప్రభు కొరకు మనం జీవించగలం అనే తలంపులున్నాయి. ఇవి క్రమబద్ధమైన ప్రసంగాలు కాకపోవచ్చు, ఉపదేశాలు కాకపోవచ్చు, కానీ డివోషనల్, మన భక్తి జీవితానికి సహాయకరమైన ధ్యానాలుగా ఉంటాయి. అసలు ఈ కీర్తనలో ఈ ఉదయకాలం ఒక్క మాట మనం గుర్తుంచుకుంటే చాలు. మనము కూడుకునే సమాజానికి ఒక పేరు పెట్టబడింది. 149వ కీర్తన మొదటి వచనంలోనే చెప్పాడు, భక్తులు కూడుకును సమాజము అన్నాడు. ది అసెంబ్లీ ఆఫ్ ది గాడ్లీ. భక్తిహీనులు కాదు, భక్తి గలవారు, భక్తి గల సోదరులు, భక్తి గల సోదరీలు, విశ్వాసుల, పరిచారకుల, ఉపదేశకుల, నాయకుల, సేవకుల, గృహ నిర్వాహకుల, ఎవరైనా భక్తి గలవారు. భక్తి మన కుడికలలో ప్రాముఖ్యమైన లక్షణంగా ఉండాలి. అల్లరి చిల్లరి సమాజాలు కాదు మన సమాజాలు, లేక అవర్ గ్యాదరింగ్స్, మన కూడికలు. భక్తులు కూడుకొను సమాజం అన్నాడు. ఈ భక్తులు అనే మాట ఈ చిన్న కీర్తనలోనే కనీసం 3 సార్లు చెప్పాడు. భక్తులు కూడుకొను సమాజం అని మొదటి వచనంలో మనం గమనిస్తున్నాం. తర్వాత 5వ వచనంలో భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక అని చెప్పాడు. భక్తులు వారి ప్రత్యేకత, భక్తులు వారి ఘనత, భక్తులు వారి యొక్క విశేషమైన లక్షణాలు ఇక్కడ కొన్ని మనకు అందిస్తున్నాడు. ఈ కీర్తన ముగించినప్పుడు వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గం ఉన్నది, అదే వారి ఘనత అని చెప్పాడు. అది వారి ఘనత అని ముగిస్తున్నాడు. భక్తులు కూడుకొను సమాజం. భక్తుడైన దావీదు ఎక్కువగా దేవుని సన్నిధిని ఆశించాడు. ఆయన రచించిన కీర్తనల్లో ఆయన సన్నిధి, ఆయన మందిరం, ఆయన నివాసం, ఆయన గుడారం, ఆయన పర్ణశాల, ఆయన పరిశుద్ధ స్థలం, ఆయన ఆవరణం అనే మాటలు ఎక్కువగా మనం చూస్తున్నాం. అవన్నీ పర్యాయ పదాలే. ప్రభువు సన్నిధి కొరకై ఆయన ఎంత తీవ్రమైన ఆశ కలిగి ఉన్నాడో అక్కడ మనం గమనిస్తున్నాం. ప్రభువుతో, ప్రభు సన్నిధితో నింపబడి ఆయన వర్ధిల్లుతూ వచ్చాడు. ఆయన జీవితంలో ఎన్నో శ్రమలు, కష్టాలు అనుభవించాడు. కానీ తాను పొందిన శ్రమల కన్నా తాను అనుభవించిన ప్రభువు సన్నిధి విలువ చాలా గొప్పది. భక్తులు వారి భాగ్యం, భక్తులు వారి ఘనత, భక్తులు వారి ప్రత్యేకత, వారి అనుభవాలు ఆరాధనకు సంబంధించి, మందిరానికి సంబంధించి చెప్తున్నాడు. భక్తులు ఏం చేయాలో చెప్పాడు.
వారు క్రొత్త కీర్తన పాడండి అని హెచ్చరించారు. మనం కూడిన ప్రతిసారి క్రొత్త కీర్తన పాడాలంటే ఎలా పాడగలం మనం? క్రొత్త కీర్తన అంటే అర్థం ఏమిటంటే మనకున్న పాత కీర్తనలు పాడకూడదని కాదు, అవన్నీ పాడుకుంటానే ఉంటాం. వాటిలో ముఖ్యంగా ఆదివారం ఆరాధనకు మనం చేరి వచ్చినప్పుడు మన హృదయాలలో నుండి ప్రభువుకు గానం రావాలి. ఆ గానం అది ఒక తాజా అనుభవంగా ఉండాలి, ఏ ఫ్రెష్ ఎక్స్పీరియన్స్. ఆ వారమంతా మనం చదువుకున్న లేఖనాలు, ఆ వారమంతా ప్రభు కొరకు జీవించిన విధానం, ప్రభువుకు ఆదివారం అర్పించడానికి మనం సమకూర్చుకున్నటువంటి రకరకాల ఫలాలు, మన గంపలో ఆ ఫలాలు తీసుకొని ఆయన సన్నిధికి రావాలని ద్వితీయోపదేశకాండంలో చెప్పాడు. వాటిని అనుసరించిన తలంపులు, వాటిని అనుసరించిన స్తుతులు, వాటిని అనుసరించి ప్రభువుతో మనం నింపబడి ఆయనను జ్ఞాపకం చేసుకునే సమయం. ఇట్స్ ఎ రిమెంబరెన్స్ మీటింగ్. ఆదివారం కూడిక జ్ఞాపకం చేసుకునే పండుగ అంటారు. చనిపోయిన వారిని జ్ఞాపకం చేసుకోవడం కాదు. బైబిల్లో చెప్పింది ఏంటంటే మన నిమిత్తం ప్రాణమర్పించి సమాధి చేయబడి తిరిగి లేచిన ప్రభువును, సజీవుడైన ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికే మనం చేరి వస్తున్నాం. కనుక ఒక తాజా తలంపుతో రండి, ఒక తాజా అనుభవంతో రండి, అర్పణతో రండి. ప్రభు సన్నిధికి ఎలా రావాలో కూడా చెప్పాడు. ఆయన మందిర ఆవరణాల పట్ల, సన్నిధి పట్ల ఆరాధికులకు ఉండవలసిన దీక్ష తహతహ చెప్పాడు. ఎందుకు రావాలో చెప్పాడు, ఎలా రావాలో చెప్పాడు, అక్కడ మనం ఏమి చేయాలో అవన్నీ బైబిల్ అంతట్లో చెప్పాడు. కీర్తన గ్రంథంలో ఎక్కువగా చెప్పాడు. వాటిని మనం కలెక్ట్ చేసుకుంటే, సమకూర్చుకుంటే మన ఆత్మకు చాలా తృప్తి కలుగుతుంది. ఈ ఉదయకాలం మీరు కీర్తన పాడండి అన్నాడు. ఎక్కడ పాడాలి అంటే 2 రకాలుగా చెప్పాడు. ఒకటి, మొదటి వచనంలో సమాజంలో పాడండి అన్నాడు. సింగింగ్ ఆర్ ప్రైజింగ్ ఇన్ అన్ అసెంబ్లీ. సంఘముగా కూడి వచ్చినప్పుడు మనం చేసే గానం. ఇదే కీర్తనలో మరొక మాట చెప్పాడు. 5వ వచనంలో వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేదురుగాక అన్నాడు. అంటే సింగింగ్ అట్ హోమ్, సింగింగ్ ఇన్ ద అసెంబ్లీ. మన ఇంటిలో చేసే గానం, వ్యక్తిగతంగా చేసే గానం, కుటుంబంగా చేసే గానం, సమాజముగా చేసే గానం, 2 చేయమని చెప్తున్నాడు. హృదయములో ప్రభువును గురించిన తలంపులు ఉన్నప్పుడు అవి స్తోత్ర గానముగా వెల్లడించగలుగుతాం. మనం చేయవలసిన గానం దైవ గ్రంథంలో చాలా రకాలుగా చెప్పాడు. సంతోష గానం, ఆనంద గానం, ఉత్సాహ గానం, రక్షణ గానం, కృపాగానం, విమోచన గానం, స్తోత్ర గానం, ఇలా ఉన్నాయి కదా. ఇంకేమన్నా సమకూర్చారు. ఇటువంటి గానము మనము చేయాలి ప్రభు సన్నిధిలో. మన గానము, మన ధ్యానము, ధ్యానాన్ని అనుసరించిన గానము, గానాన్ని అనుసరించిన స్తుతులు, వాటిని అనుసరించిన అర్పణ, ఇవన్నీ ఆరాధనలో భాగమే. తర్వాత ఎందుకు మనం ప్రభువును స్తుతించాలి? స్తోత్ర గానం చేయమన్నాడు కదా. ఎందుకు మనం ప్రభువును స్తుతించాలి అంటే కనీసం 3 కారణాలు చెప్తున్నాడు అక్కడ. ఒకటి, తమను పుట్టించిన వానిని బట్టి సంతోషింతురుగాక అన్నాడు కదా. 2వ వచనం, ప్రభువా మమ్మును లోకములో నీవు ఇలా ఉండాలని నియమించావు. నీ ఆలోచన చొప్పున నీ చేతులే నాకు రూపు ఏర్పరిచినవి. నన్ను ఇలా నిర్మించినందుకై నీకు స్తోత్రం. 2వది, ఆయన మనకు అనుగ్రహించిన రక్షణను బట్టి మనం ఆయనకు స్తోత్రగానం చేయాలి. అది ముఖ్యమైనది. ఈజ్ అవర్ మేకర్, ఈజ్ అవర్ సేవియర్.
ఆయన మన సృష్టికర్త, ఆయన మన రక్షకుడు. ఆయన తన రక్షణతో మనలను అలంకరించాడు. రక్షణ అలంకారాలు ధరించుకొని ఆయన సన్నిధికి రమ్మని అందుకే చెప్తున్నాడు. పుట్టించినందుకు స్తుతులు, రక్షించినందుకు స్తుతులు. మూడవది, ఆయన మన రూలర్. ఈజ్ అవర్ మేకర్, ఈజ్ అవర్ సేవియర్, ఈజ్ అవర్ రూలర్. ఆయన మన రాజు. మందిరానికి మనం వచ్చినప్పుడు ఆయన ప్రభుత్వం క్రింద ఉన్నాం. ఇది నా గద్దె అన్నాడు. అందుకే ఆయన దిస్ ఈజ్ మై థ్రోన్ రూమ్. ఇది నా గద్దె అంటే నా సింహాసనం, నా మందిరములో నా చిత్తం, నా ఇష్టం. నేను వ్రాయించిన గ్రంథం ప్రకారంగా మీరు కూడి రావాలి. మీరు స్తోత్రగానం చేయాలి, ఆనందగానం చేయాలి, విమోచన గానం చేయాలి. మీరు నన్ను గురించి ధ్యానించి నన్ను వర్ణించాలి. భక్తులకు ప్రభు అనుగ్రహించిన ప్రత్యేకమైన భాగ్యమే, ధన్యత. భక్తులు వారి ధన్యత, భక్తులు వారి ప్రత్యేకత, భక్తులు వారి ఘనత. 3 విషయాలు కనీసం ఈ కీర్తనలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. తర్వాత ఒక చిన్న మాట మనము వ్యత్యాసపరచి, అంటే తేటపరచి సాగిపోదాం. 3వ వచనంలో ఏమన్నాడంటే, పాత నిబంధన పద్ధతి ప్రకారం చెప్పాడు, నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక, తంబురతోనూ సితారతోనూ ఆయనను గురించి గానము చేయుదురుగాక అన్నాడు. పాత నిబంధనలో ఉన్న మాటలన్నీ క్రొత్త నిబంధన కాలంలో అక్షరార్థంగా మనము అమలు చేసేవి కాదు. నాట్యముతో అన్నాడు కనుక డాన్సింగ్, శరీర సంబంధమైన ఉద్రేకాలు, హావభావాలు, అవి కూడా ఆరాధన అని ఎన్నడూ తలంచకూడదు. మనం ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమని చెప్పాడు. వారికి మనకి తేడా ఉన్నది. అక్కడ వాయిద్యాలు చెప్పాడు, తంబురతోనూ సితారాతోనూ అన్నాడు. ఎన్నో రకాల వాయిద్యాలు ఉన్నాయి. కీర్తనల గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు పలానా పలానా వాయిద్యం మీద, లేక పలానా శృతి మీద, రాగం మీద పాడదగినది అని కూడా రాస్తాడు. మరి సంగీతం తెలిసిన వాళ్ళకి అవన్నీ చాలా ఆస్వాదించడానికి వీలుగా ఉండే విషయాలే. కానీ ఈరోజు మన గానం ఉద్రేకపూరితమైంది కాదు, శరీర సంబంధమైంది కాదు. కానీ మన గానం ఎలా ఉండాలో ఎఫెసీ పత్రిక 5లో చెప్పాడు, కొలసే పత్రిక 3లో చెప్పాడు. ప్రభువును గురించి మనం గానం చేయాలి. మన కీర్తనల ద్వారా, మన పాటల ద్వారా, మన పద్యముల ద్వారా, మనం చేసేటువంటి గానము ద్వారా ప్రభువుకు మహిమ రావాలి. తర్వాత ఒకరికి ఒకరు హెచ్చరిక పొందాలి. అది కూడా చెప్పాడు కదా, ప్రభువును కీర్తించుట పాటల ద్వారా, అది ముఖ్యమైనది. తర్వాత ఒకరిని ఒకరు హెచ్చరించుకొనుట కూడా పాటల ద్వారా చెప్పాడు. దిస్ ఈజ్ ఆల్ స్పిరిచువల్. ఇది ఆత్మ సంబంధమైనదే కానీ వాయిద్యాలకు సంబంధించింది కాదు. తర్వాత నాట్యానికి సంబంధించింది అసలే కాదు. ఇటువంటి వక్రమైన ఉపదేశాలు వస్తున్న చెడ్డ దినాల్లో మనం ఉన్నాం కనుక జాగ్రత్తగా ఉండాలి. వాటికి సంబంధించింది కాదు ఇది. మేకింగ్ మెలడీ ఇన్ అవర్ హార్ట్స్. మన హృదయాలలో ప్రభువును గురించి గానం చేయాలి. అది ఆయనకు అంగీకారం, అది ఆయనకు ప్రీతికరమైనది అని చెప్తున్నాడు. అంతవరకు మనం జ్ఞాపకంచుకుంటే మనకి చాలు. భక్తుల చేతిలో ఉన్న ఆ 2 అంచుల ఖడ్గం అది వారికి ఘనతగా ఉన్నది అన్నాడు. ఈ మాట వారు కూడుకునే సమాజం అనేది ముఖ్యంగా ఈ ఉదయకాలం గుర్తుపెట్టుకుని మనం ముగించుకుందాం. ఈ సభను గురించి, ఈ సమాజాన్ని గురించి దేవుని వాక్యం ఏం చెప్తున్నదో కొన్ని మాటలు దాన్ని సహాయకరంగా కీర్తనల గ్రంథములో నుండి ఏరుకొని తర్వాత మీరు ధ్యానం చేయండి. మళ్ళా నేను వాటిని చెప్పను. మొదటి కీర్తన 5వ వచనం దగ్గర ప్రారంభించి ఏం చెప్పాడు చదవండి.
కీర్తన గ్రంథం మొదటి కీర్తన 5. న్యాయ విమర్శలో దుష్టులుండరు, నీతిమంతుల సభ అన్నాడు. 149లో చెప్పింది సభ లేక సమాజం, గ్యాదరింగ్ ఆర్ అసెంబ్లీ, కూడికలు. అది నీతిమంతుల సభ అన్నాడు. నీతిమంతులు ఎవరు? మనం ఎవరు నీతిమంతులం కాదు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఇలా ఉండగా ప్రభువే ఆ నీతిమంతుడై ఉండి తన యందు విశ్వాసం ఉంచు వారిని నీతిమంతులుగా తీర్చువాడుగా ఉన్నాడు. కనుక అచ్చమైన నీతి మనకు లేదు. పాపము లేకుండా మనం ఎవరం పుట్టిన వారం కాదు. మనమందరము పాప సహితులమే గాని పాప రహితులం కాదు. కనుక పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించిన ఒప్పుకోవాల్సిందే. మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆరోపించబడిన నీతి అంటారు. రైచియస్నెస్ నాట్ ఇన్హెరిటెడ్ బట్ రైచియస్నెస్ సింప్లీ ఇంప్యూటెడ్. ఆరోపించబడినది అన్నాడు. అంటే ఆయన కోర్టులో నిలబడితే నేను నేరస్తుడనే, కానీ పరలోకపు తండ్రి సర్వాధికారిగా నీతిమంతుడైన న్యాయాధిపతిగా ఉండి నా కుమారుడిని నీవు అంగీకరించావు గనుక ఆయన జరిగించిన బలియాగమును బట్టి ఆయన చిందించిన రక్తము ద్వారా నేను నీతిమంతునిగా తీర్చుచున్నాను. నా కుమారుని నీతి నీకు ఆరోపిస్తున్నాను. ఇక మీదట నీవు జస్టిఫైడ్, నా ఎదుట నా దృష్టిలో నీవెవరవు నీతిమంతునిగా తీర్చబడిన వాడవు అంటాడు. అది లెక్క ఆయన దృష్టిలో. యేసుక్రీస్తులో మనల్ని చూస్తే నీతిమంతులం, ఆయన లేకుండా చూస్తే పాపాత్ములమే, దుర్నీతి పరులం. ఆయన మన నీతికి ఆధారం అని చెప్పాడు 4వ కీర్తన. నీతిమంతులుగా తీర్చబడిన మనం చేరువచ్చినందుకు అది నీతిమంతుల సభ అని ఆయన చెప్తున్నాడు. ఇక్కడ దుర్నీతి ఉండకూడదు. మనం అర్పించే బలులు కూడా ఏమని చెప్పాడు? నీతియుక్తములైన బలులు అన్నాడు. నీతియుక్తములైన బలులు, నీతి లేని బలులు, నీతిహీనమైన బలులు మనం అర్పించకూడదు. అది ఒక మాట. మరొక మాట 111వ కీర్తన మొదటి వచనం చదవండి. 111వ కీర్తన మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి. ఇక్కడ మరొక పేరు పెట్టాడు సభకు, ది అసెంబ్లీ ఆఫ్ ది అప్రైట్. వంకర విధానాలు ఉన్నవారి సభ కాదు ఇది. కపటము మోసము ఉన్నవారి సభ కాదు ఇది. ఎదుట ఒకటి చాటున మరొకటి చేసేవారి కూడిక కాదు ఇది. ఎవరు వీరు? యథార్థవంతులు అన్నాడు. యథార్థవంతులు అంటే అర్థం ఏమిటంటే వేషధారణ లేనివారు, భక్తిహీనత లేనివారు, మోసము లేనివారు, కపటము లేనివారు, రెండు రకాల ధోరణి లేనివారు, ఒకే ఏక హృదయమే, ఒకే స్టైల్, లైఫ్ స్టైల్ ఒకటే ఉండాలి మనకి. యథార్థత, మనుషులకు భయపడకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. అది యథార్థత, జీవించాలి. యథార్థవంతుల సభ అని చెప్పాడు. 74వ కీర్తనలో మరొక మాట మనం చదువుకుందాం. 74వ కీర్తన 2వ వచనం చూడండి. నీ స్వాస్థ్య గోత్రమును నీవు పూర్వము సంపాదించుకొని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకం చేసుకో అన్నాడు. 74వ కీర్తనలో రిమెంబర్ 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 ఫర్గెట్ నాట్ అనే మాట 4 సార్లు ఉంటుంది కనీసం. బైబిల్ స్టడీ చేస్తే ఇవన్నీ మనకు అర్థమైపోతాయి కదా. ఏం జ్ఞాపకం చేసుకోమన్నాడు? సమాజాన్ని జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఇది ఏ సమాజం? ఆయన సంపాదించుకున్న ఎలా సంపాదించాడు? ఆయన రక్తమిచ్చి సంపాదించాడు. విమోచించిన సమాజం, అసెంబ్లీ ఆఫ్ ద రిడీమ్డ్, విమోచింపబడిన వారి సమాజం ఆయన సంపాదించుకున్నాడు అని చెప్తున్నాడు. తరువాత 22వ కీర్తన 22వ వచనం చదువుకుందాం. 22వ కీర్తన 22వ వచనం ఏమన్నాడు? నీ సహోదరులకు నేను ప్రచురపరచదను,
ఆ సమాజ మధ్యమున నిన్ను స్తుతించెదను అన్నాడు. ఈ బ్రదరన్ అసెంబ్లీ అని అంటారే ఎక్కువగా, ఈ మాట ఎక్కడి నుండి వచ్చింది, ఎలా వచ్చిందంటే ఇదే దానికి మూలం. ఆయన అన్ని విషయాల్లో మన సహోదరుల వంటి వాడు అయ్యాడని హెబ్రీ 2లో చెప్పాడు. ఆదాము వలె అవిధేయుడు గాక, అపరాధం చేసిన వాడు, మరణాన్ని తెచ్చినవాడు కాక, ప్రభువు ఎదుట హెచ్చు తగ్గులు లేకుండా మనందరినీ సహోదరుల సమాజం, సహోదరులు అంతా ఒకటే. శిరసత్వం నాయకత్వం అనే విషయంలో భేదం ఉన్నాయి అంతవరకే. కానీ మనం అందరం యాజకులమే, అందరం పిల్లలమే, అందరము యాజకులమే. అందుకే ఆరాధించాలి. కానీ సంఘములో సహోదరులు బహిరంగముగా ఆరాధించడం వాక్య క్రమం కాదు. ఎవరిలా అనుకున్నా బైబిల్ ప్రకారం శిరసత్వం లేదు కనుక నాయకత్వం లేదు, అంతే. బ్రదర్స్ కన్నా వాక్యం ఎక్కువ ఎరిగిన సిస్టర్స్ ఉన్నారు. మేము చాలా స్థలాల్లో ఎరిగి ఉన్నాం. అయినను వారు నడిపించరు, సంఘాలను నడిపించకూడదు. నడిపించడానికి వారు ముందుకు రారు, ఇష్టపడరు, నడిపించకూడదు వాక్యం చెప్తున్నాయి. అయినను మనందరినీ ప్రభు ఏం చెప్తున్నాడు? సహోదరులు అని. అంటే అండర్ ద హెడ్షిప్ అండ్ లీడర్షిప్ ఆఫ్ బ్రదర్స్ సిస్టర్స్, ఆల్ గాడ్లీ సిస్టర్స్ యునైట్. వారు ఏకేపిస్తారు. మేము మీతో ఏకేపించం అనేవారు కాదు. మంచి యోగ్యులైన సహోదరులను ప్రభు మనకు దయచేస్తున్నాడు. అయినను ఈ సమాజానికి ఏం పెట్టాడంటే సహోదరుల సమాజం అన్నాడు. వేరే మత సంఘాల్లో అభిషిక్తులు అనభిషిక్తులని తేడాలు ఉంటాయి. అదేమి లేకుండా నీతిమంతుల సభ, యథార్థవంతుల సభ అన్నాడు. ఆయన సంపాదించి విమోచించుకున్న వారి సభ అన్నాడు. ఇక్కడేం చెప్పాడు? సహోదరుల సమాజం, సభ అని చెప్పాడు. 82వ కీర్తనలో కూడా ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంతే, ఇంకా మనం ఏ వచనాలు ఈ ఉదయకాలం చదవడం లేదు. 82:1 చదవండి. ఈ సమాజానికి దేవుని సమాజం అనే పేరు పెట్టాడు. విన్నారా? ఇది నాది నీది కాదు, దేవుని సమాజం. సంఘము దేవుని సంఘం అని పిలువబడుతున్నది. మనం కూడి వచ్చినప్పుడు గ్యాదరింగ్, మన కూడికలు కూడా దేవుని సమాజం అన్నాడు. ప్రభువు మన మధ్య ఉన్నాడు గనుకనే మనం మౌనంగా ఉండాలి. ఆయన పరిశుద్ధతను మనం సన్మానించాలి. బజారులో ఉన్నట్టుగా మనం కూడికలో, ఆరాధన కూడికలోనే ఏ కూడికలను కానీ ఉండకూడదు. ప్రారంభించక ముందు పర్వాలేదు, అయిపోయిన తర్వాత పర్వాలేదు, మాట్లాడుకోవచ్చు. కానీ ప్రభువు సన్నిధి మనం అనుభవిస్తున్న మొదటి క్షణం నుండి చివరి వరకు ఇది దేవుని సమాజం. ఆయన ఉన్నాడు, ఆయన అన్ని గమనిస్తున్నాడు. దేవుని దూతలున్నారు, మన ద్వారా పాఠం నేర్చుకుంటున్నారు అనే ఎరుకతో మనం సాగిపోవాలి. ఇది నీతిమంతుల సభ. ఇంకేమన్నాడు? ఇది యథార్థవంతుల సభ. ఇంకేం చెప్పాడు? ఆయన విమోచించిన వారి సమాజం లేక సభ. ఇది సహోదరుల సమాజం అన్నాడు. తర్వాత ఇక్కడ మనం చదువుకుంటే దేవుని సమాజం అన్నాడు. మొట్టమొదటిగా మనం చదివింది ఏది? భక్తులు కూడుకొను సమాజం. కనుక మీరు వెళ్ళి ధ్యానం చేయండి. భక్తి హీనతకు కూడికలకు ఏ సంబంధం లేదు. భక్తి గలవారు, దైవ భక్తి గలవారు. తిమోతి పత్రిక అంతటిలో భక్తిని గురించి రాశాడు. 6 అధ్యాయాల్లోనూ చెప్పాడు. ధర్మశాస్త్రం భక్తిహీనులకు నియమించబడింది కానీ భక్తి గలవారికి కాదు, స్వార్థ భక్తి గలవారికి నియమించాడు అని 1వ అధ్యాయంలో చెప్పాడు. ప్రార్థన చేసేవారికి సంపూర్ణ భక్తికి అది ఒక సంకేతం, సూచన అని చెప్పాడు. 3వ అధ్యాయంలో భక్తి మర్మం చెప్పాడు. 4వ అధ్యాయంలో భక్తి విషయంలో మనం సాధకం చేసుకోవాలన్నాడు. 5వ అధ్యాయంలో మన భక్తి మొదట ఇంటివారి ఎడల కనపరచాలన్నాడు. చివరి అధ్యాయంలో సంతుష్టి సహితమైన దైవ భక్తి, అది గొప్ప లాభ సాధనం అని చెప్పాడు. మన సమాజం, మన కూడికలు ఎలా ఉన్నాయి, ఏమని పిలువబడుతున్నాయి, ఆ లక్షణాలు కలిగి ప్రభువును గణపరుస్తూ దీనులుగాను భక్తి గలవారంగాను ప్రభువును ఆరాధించడానికి, సేవించడానికి ప్రభు మనకు కృప చూపించునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల మా ప్రియ ప్రభువా, మొదటి దినం, మొదటి కూడిక రాకపోకల్లో కొన్ని తేడాలు ఉన్నవి. అయినను మీరు మాకు అనుగ్రహించిన
ఈ 3 సందేశాలను బట్టి మీకు స్తోత్రములు. మీ సన్నిధి 2 దినాలు మాకు అనుగ్రహించి మమ్మల్ని దర్శించుమని, మీ కార్యం మాలో జరిగించుమని, నిర్వహించే సంఘం యొక్క చేతులు బలపరచుమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.